హలో మై డియర్ వారియర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ నాకు తెలుసు మీరందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మన క్లాసెస్ గురించి. బట్ మీకు ప్రాబ్లం కూడా తెలుసు, ఎంత టెక్నికల్ ప్రాబ్లం నేను ఫేస్ చేస్తున్నాను. నేను ట్రై చేస్తున్నాను గైస్, చాలా ట్రై చేస్తున్నాను. బట్ ఎప్పుడు ఏదో టెక్నికల్ ఎర్రర్ అనేది వస్తూనే ఉంది. అండ్ 2 days నుంచి చూసుకున్నట్టయితే దాదాపు 200 కాల్స్ వచ్చినాయి. 200 కంటే ఇంక ఎక్కువనే కాల్స్ అనేటువంటి వచ్చినాయి. మొబైల్ కాల్ చేస్తున్నారు, వాట్సాప్లో కాల్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో కాల్ చేస్తున్నారు, అండ్ టెలిగ్రామ్లో మెసేజ్ పెడుతున్నారు. బట్ ఏం చేస్తాం, యాక్చువల్గా నిన్న ఈవినింగ్ 7 PM నేను వీడియో అప్లోడ్ చేస్తాను అనుకున్నాను. ఆల్మోస్ట్ వీడియో రెడీ అయిపోయింది, ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. బట్ టెక్నికల్ ప్రాబ్లం వల్ల వీడియో రికార్డ్ చేసిన దాంట్లో ఒక్క బిట్ మిస్ అయింది, డిలీట్ అయిపోయింది యాక్చువల్గా. ఇంక మొత్తం వీడియో ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత వీడియో మొత్తం కరప్ట్ అయిపోయింది. అసలు ఎక్స్పోర్ట్ అనేటువంటిది అవ్వలేదు, ఫెయిల్ అని పడింది. సో మళ్ళీ అక్కడ నిన్న చాలా ఇంకా మంచిగా అనిపించలేదు నాకు. ఇంక నేను మళ్ళీ మీకు ఏం రిప్లై ఇవ్వాలో కూడా నాకు అర్థం కాలేదు. బట్ ఇక పాస్ట్ ఈజ్ పాస్ట్ అయిపోయింది నాన్న. ఇప్పుడు మన దగ్గర ఒక ఆప్షన్ ఉంది, ఏంటంటే లైవ్ క్లాసెస్. నేను ఒక 2-3 times లైవ్కి రావడానికి ట్రై చేశాను నాన్న. ఒక 15 to 20 minutes లైవ్ క్లాస్ కూడా రన్ చేశాను. బట్ ప్రాబ్లం ఏంటంటే లైవ్ క్లాస్ అనేది బఫరింగ్ అయింది. ప్రాబ్లం ఏంటో తెలియదు కానీ మన వీడియో అండ్ ఆడియో సింక్ అనేటువంటిది అవ్వలేదు. సో దానివల్ల ప్రాబ్లం ఫేస్ చేశారు చాలామంది స్టూడెంట్స్. అప్పటి నుంచి నేను లైవ్ క్లాస్ తీసుకుందామనే ఆలోచన బంద్ చేశాను. బట్ ఎస్టర్డే మన వీడియో ఎప్పుడైతే కరప్ట్ అయ్యి అది ఫెయిల్ అయిపోయిందో నాన్న, సో అప్పుడు నేను ఏం చేశానంటే లైవ్కి ఒకసారి వచ్చాను, అన్లిస్టర్లో పెట్టేసి లైవ్ కండక్ట్ చేశాను. ఒక 5 to 10 minutes నేను లైవ్ తీసుకున్నాను. అప్పుడు మాత్రం బఫరింగ్ అవ్వలేదు. నేను మొత్తం చెక్ చేశాను. మేబీ ఒక 1 or 2 hours కంటిన్యూగా తీసుకుంటే బఫరింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా? సో దాన్ని టెస్ట్ చేయడానికి నేను ఈరోజు లైవ్కి వస్తున్నాను. ఒకవేళ మనకు బఫరింగ్ అవ్వలేదు అనుకో, మన లక్, మనం డైలీ రెగ్యులర్గా లైవ్ క్లాసెస్ చేసుకోవచ్చు. ఈ రికార్డింగ్ ప్రాబ్లం మనకి మొత్తమే ఉండదు. రికార్డింగ్ ప్రాబ్లం అనేది మనం టైం టు టైం క్లాసెస్ అనేటువంటి తీసుకోవచ్చు. ఓకేనా? సో ఒకవేళ ఈరోజు నేను లైవ్కి వచ్చిన తర్వాత వీడియో అనేటువంటిది మనకి బఫరింగ్ అవ్వలేదు అనుకోండి, మన నెక్స్ట్ 5 days షెడ్యూల్ ఎలా ఉంటుందంటే నాన్న, అంటే 15th నుంచి రేపటి నుంచి 20th వరకు మనం ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఇప్పుడు ఏవేవైతే టాపిక్స్ మనకు మిగిలి ఉన్నాయో ఇనార్గానిక్ కెమిస్ట్రీ కంప్లీట్ చేసేసుకుంటాం. అండ్ 20th లోపు ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా మొత్తం కంప్లీట్ చేసేసుకుంటాం. మనకు ఒకవేళ వీడియో బఫరింగ్ అవ్వకపోతే లైవ్ రెగ్యులర్గా కంటిన్యూ అయినట్టయితే, సో షెడ్యూల్ చూసుకున్నట్టయితేనన్నా మనకు మార్నింగ్ ఒక క్లాస్, ఈవినింగ్ ఒక క్లాస్ అనేటువంటి కండక్ట్ చేస్తాను. మార్నింగ్ ఒక క్లాస్, ఈవినింగ్ ఒక క్లాస్, 1 shot అండ్ గన్ షాట్. సో మార్నింగ్ 11 AM 15th రోజు చూసినట్టయితేనన్నా పీ బ్లాక్ ఎలిమెంట్స్ క్లాస్ 11th పీ బ్లాక్ ఎలిమెంట్స్ కంప్లీట్ చేసేస్తాను 1 shot. అండ్ 7 PM డి అండ్ ఎఫ్ బ్లాక్ కంప్లీట్ చేస్తాను నాన్న. అండ్ 16th రోజు మార్నింగ్ ఏమో కోఆర్డినేషన్ కాంపౌండ్స్ పార్ట్ 1, ఇది కొంచెం పెద్ద చాప్టర్ కాబట్టి 2 partsలో కంప్లీట్ చేసేస్తాను. ఈవినింగ్ ఇంకొక పార్ట్, కేల్కతన్ దుకాన్ బంద్. నెక్స్ట్ 17th రోజు హైడ్రోజన్ ఇట్స్ కాంపౌండ్ మార్నింగ్ కంప్లీట్ చేసేస్తాను. అండ్ ఈవినింగ్ పీ బ్లాక్ యొక్క సెకండ్ ఇయర్ పీ బ్లాక్ ఉంది కన్నా, సో అది కంప్లీట్ అనేటువంటి చేస్తాను. ఇది చాలా పెద్ద చాప్టర్, దీనికి టైం ఎక్కువ పడుతుంది. బట్ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్పుకుంటాం నాన్న, థియరీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో అవి మాత్రమే చెప్పుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ ఇక మనం 18th నుంచి మాట్లాడుకుంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ మనం స్టార్ట్ చేస్తాం నాన్న. జీఓసీ పార్ట్ 1 అండ్ జీఓసీ పార్ట్ 2. సో 18th రోజు జీఓసీ పార్ట్ 1 పార్ట్ 2 అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చనింగ్ ఏరియాస్ జీఓసీ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ చెప్పేసుకుంటాం. 19th రోజు ఆల్కేన్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఆల్కీన్స్. అండ్ 20th రోజు మార్నింగ్ ఏమో ఆల్కీన్స్ ఇవి 3 ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏంటంటే హైడ్రోకార్బన్స్ కంప్లీట్ అయిపోతాయి. అండ్ అదే 20th రోజు ఈవినింగ్ మనం వీటికి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం ఏంటంటే ఒక టెస్ట్ అనేటువంటి పెట్టుకుందాం లైవ్లోకి వచ్చేసి. సో దిస్ ఈస్ అబౌట్ వాట్ 5 days షెడ్యూల్. అండ్ ఈ షెడ్యూల్ ఏంటంటే మనకు లైవ్ క్లాసెస్ ప్రాపర్గా వర్క్ చేసినట్టయితే ఈ షెడ్యూల్ మనం ఫాలో అనేది అవుతాం. ఒకవేళ లైవ్ క్లాసెస్ అనేటువంటి మనకి సక్సెస్ అవ్వలేదు అనుకుంటే నేను మా ఫ్రెండ్ మొబైల్ తీసుకుంటాను అండ్ మా ఫ్రెండ్ యొక్క హెల్ప్ అనేది తీసుకుంటాను. ఎడిటింగ్లో కావచ్చు, మిగతా వాటిలో నేను రికార్డ్ చేస్తాను, ఆ పిల్లోడు ఎడిట్ చేస్తాడు, అప్లోడ్ చేస్తారు. అప్పుడు కూడా మీకు పెద్ద భారం అనేటువంటిది ఉండదు. మీకు కరెక్ట్ ఎగ్జాక్ట్గా 11 AM 7 AM వీడియో అప్లోడ్ అవ్వకపోవచ్చు. బట్ డైలీ మాత్రం ఈ ఏవేవైతే షెడ్యూల్ ప్రకారం డైలీ 2 చాప్టర్స్ ఏవైతే కంప్లీట్ చేసుకుంటాం అనుకుంటున్నామో ఎప్పటి వరకు 20th వరకు అవన్నీ కూడా కంప్లీట్ అనేటువంటి అవుతాయి.
సో దిస్ ఈస్ అబౌట్ మన నెక్స్ట్ 5 డేస్ యొక్క టైం టేబుల్ నాన్న. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ఇంకా మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఈవినింగ్ లైవ్ క్లాస్కి అటెండ్ అనేటువంటిది అవ్వండి మీరు. సో బాయ్ నాన్న.